ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ద డే ఫర్ బిల్డింగ్ యువర్ వాల్స్ విల్ కమ్, ద డే ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ బౌండరీస్. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఇశ్రాయేలు గోడలు కూలిపోయినప్పుడు శత్రువులు నవ్వారు. కానీ దేవుడు సమయము వచ్చినప్పుడు వారిని తిరిగి కట్టించడమే కాదు, వారి సరిహద్దులను మునుపెన్నడూ లేనంతగా విశాలపరిచాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నా పరిస్థితికి ఏనాటికి బాగుపడదు, నా సరిహద్దులు కుచించుకుపోయాయని నిరాశతో చేతులెత్తి కృంగి ఉన్నావేమో. నా కుటుంబం కూలిపోయింది, వ్యాపారం నాశనమైంది, నా ఆశలన్నీ అడుగంటి నేను శూన్యంలో నిలబడ్డానని శిథిలాల వైపు చూస్తూ దుఃఖించే నేపథ్యంలో ఉన్నావేమో. శత్రువు పడగొట్టినంత మాత్రాన నీ కథ ముగిసిపోలేదు ప్రియ దేవుని బిడ్డ. మనుషులు పడగొడితే దేవుడు అంతకంటే మహిమకరముగా నిన్ను మరల తిరిగి నిర్మించబోతూ ఉన్నాడు. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనముగా మారే సమయం ఆసన్నమైంది. మీకా ప్రవక్త ద్వారా దేవుడు నీ జీవితంలో పలికిన మహోన్నతమైన ప్రవచనమన్నమాట ఇది. నీ జీవితంలో జరగబోయే దైవిక పునర్నిర్మాణ మర్మాన్ని ఈరోజు లోతుగా మనం ధ్యానము చేద్దాం. ఈరోజు ఈ సందేశం నీలోని నూతన నిరీక్షణను రగిల్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతోంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఒక్క వీడియో నీ ఆందోళన అన్నిటికీ స్వస్థ చెప్పబోతుంది. కొన్ని నిమిషాలు ఈ సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో పొందుపరచబడినటువంటి లోతైన జీవిత ఉదాహరణ, ఆత్మవిమర్శ, చివరిలో ఉన్న శక్తివంతమైన విమోచన ప్రార్థన నీ జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని తరిమికొట్టి పరలోకపు ప్రశాంతతో నేను నింపబోతున్నాయి. గోడలు రక్షణకు, గౌరవానికి మరియు స్థిరత్వానికి సంకేతం. నీ గోడలు మరలా కట్టించు దినం, ఎ డే ఆఫ్ బిల్డింగ్ యువర్ వాల్స్ ఇస్ కమింగ్. శత్రువు నీ రక్షణ గోడలను పడగొట్టుండొచ్చు, కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ నిందలను తొలగించి నీ గౌరవాన్ని మరల తిరిగి కట్టబోతూ ఉన్నాడు. ఒక శిల్పి ఉన్నాడట. అతడు అత్యంత విలువైన మట్టితో ఒక సుందరమైన పాత్రను తయారు చేస్తున్నాడట. కానీ హఠాత్తుగా ఆ పాత్ర చెడిపోయి ఆ శిల్పి చేతిలోనే విరిగి ముక్కలైపోయింది. అక్కడున్న వాళ్ళందరూ, అయ్యో ఈ మట్టి పాత్ర నాశనం అయిపోయింది, ఇది దేనికి పనికిరాదు అనుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ శిల్పి విరిగిన ముక్కలను పారేయలేదు సుమా. అదే మట్టిని మళ్ళా పిసికి అంతకంటే అందమైన, అంతకంటే పెద్దదైన ఒక మహోన్నతమైన రాజపాత్రగా దాన్ని మలిచాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము కూడా ఒకప్పుడు విరిగిపోయి ముక్కలై శిల్పి చేతిలో చెడిపోయిన పాత్రలా ఉందేమో. లోకము నిన్ను చూసి ఇక వీని పనే అయిపోయింది అని నవ్విందా? భయపడకు. శిల్పి అయిన దేవుడు నిన్ను పారేయలేదు. ఆయన పరమశిల్పి. ఆయన నిన్ను మునుపటి కంటే బలమైన పాత్రగా, విశాలమైన సరిహద్దులు కలిగిన ఆశీర్వాదముగా తిరిగి నిర్మించబోతూ ఉన్నాడు. దేవుడు కేవలం నిన్ను పూర్వస్థితికి తీసుకురావడం మాత్రమే కాదు సుమా, నీ ప్రభావం, నీ ఆశీర్వాదం, నీ పరిధి విస్తరించేలా చేయబోతున్నాడు. కొరతలతో ఉన్న నీకు సమృద్ధినివ్వబోతూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు నిన్ను ప్రేమించి నీతో సూటిగా మాట్లాడుతుంటుండగా ఒక్కసారి నీ హృదయం లోపలికి తొంగి చూసి ఆత్మవిమర్శ చేసుకోగలవా? నీ జీవితంలో కూలిపోయిన పరిస్థితులను చూసి దేవుని దయను, ఆశీర్వాదాన్ని అనుమానించేవేమో. దేవుడు నీ జీవితాన్ని తిరిగి కట్టగలడనే విశ్వాసం లేక గతంలో జరిగిన నష్టాలనే తలంచుకుంటూ ఇంకా కృంగిపోతున్నావేమో. నీ సరిహద్దులు విశాలపరిచే దేవుడు, ఆయన ప్రణాళికను విశ్వసించటానికి నీ మనసు సిద్ధంగా ఉందా? ఈరోజు ఆత్మవిమర్శ చేసుకొని దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా
నువ్వు గ్రహించాలి. కూలిపోయిన చోటే దేవుడు నిన్ను గొప్పగా లేపుతాడు. ఈరోజే నీ నిరాశను పక్కన పెట్టి దైవికమైన పునర్నిర్మాణానికి నువ్వు అంగీకరించు. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోవలసిన సమయం ఇది. చాలా దినాలు బట్టి నువ్వు మోస్తున్న వేదనను, నష్టాన్ని ఈ ఉదయకాలం దేవుని దగ్గర దింపే. ప్రభా, నా జీవితంలో కూలిపోయిన సమస్తాన్ని మరల తిరిగి కట్టండి. నా పొలిమేరలను, నా సరిహద్దులను నీ కృపతో విశాలపరచండి అని ప్రార్థించుకో. ఈ సందేశం నీ హృదయానికి నూతన నిరీక్షణను, ఆనందంతో నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ రీబిల్డ్ మై లైఫ్ అండ్ ఎక్స్టెండ్ మై బౌండరీస్ టుడే అనే నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడైన పరమ తండ్రి, నిన్ను మరలా కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నూతన పరచటానికి, నీ సరిహద్దులు విశాలపరచటానికి ఆయన సిద్ధం. ఈ ఉదయకాల సమయం నీ సిద్ధపాటుకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమే, ఇప్పుడే నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించి ఆయన చిత్తానుసారమైన, ఆయన మహిమార్థమైన పాత్రగా కట్టబడటానికి సిద్ధపడి నీ చేతిని ఆయన చేతులకు అప్పగిస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆది సంభూతుడ యేసయ్య, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు సూటిగా మాట్లాడారు. మీకు వందనాలు. సమస్తమును నూతనముగా చేసే మా పరలోకపు తండ్రి, నీ పునర్నిర్మాణ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఇదిగో ఈ సందేశం వింటున్న నీ బిడ్డల జీవితంలో శత్రువు పడగొట్టిన ప్రతి ఆశీర్వాదపు గోడను యేసు నామములో మరలా తిరిగి కట్టమని ప్రార్థన చేస్తున్నాను. వీరి పొలిమేరలను, సరిహద్దులను విశాలపరచండి నాయనా. ప్రతి నిందను తొలగించి నూతనమైన గౌరవాన్ని, పరలోకపు ప్రశాంతను వీరి జీవితాల్లో కృమ్మరించమని, ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.